హలో అండి, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? 1 వీక్ అయిపోయింది అనుకుంటా మనం మాట్లాడుకొని. కుదరలేదండి, కొంచెం హెల్త్ ఇష్యూస్ అండ్ ఇంకా దాంతోపాటు రూమ్ కూడా చేంజ్ అయ్యానమాట. అంటే సేమ్ ఫ్లోరు కింద ఉండేదాన్ని, ఫస్ట్ ఫ్లోర్లోనే సెకండ్ ఫ్లోర్కి వచ్చిన అనమాట. ఆ కింద అంతా పెచ్చులు ఊడిపోయి పడిపోతుంది, అందుకోసం అనేసి సెకండ్ ఫ్లోర్కి వచ్చిన అనమాట. అందుకని ఈ షిఫ్టింగు ఇదంతా అయ్యేసరికి అసలు 2 ఛానల్స్లో కూడా నేను ఒక వీడియో కూడా చేయలేకపోయాను అనమాట. అయితే చాలామంది అడుగుతున్నారండి నన్ను, ఇది మీరు ఎక్కడ కూర్చుంటారు, మీరు ఎలా సెట్ చేసుకుంటారు, ఎలా చేస్తున్నారు, మీకు బ్యాక్ పెయిన్ రాదా అనేసి అడుగుతున్నారనమాట. సో ఇవాళ చూపిద్దామనేసి ఓపెన్ చేశాను. ఓకేనా? అయితే ఫస్ట్ వచ్చేసి నాకు వచ్చిన చీరలు, నేను కుట్టే డిజైన్స్ కానీ చూపిద్దామని పెట్టాను. నా రూమ్ అంతే, ఇంకా ఇది నా వరకే ఉంటుంది. మా పిల్లలు కానీ మా సార్ కానీ నాకు ఇందులోకి రారనమాట. ఇది మొత్తం నాదే. ఇంకా మీకు ఒకసారి చూపిద్దామని చూశాను. ఇవన్నీ కూడా అండి నాకు వచ్చిన చీరలే అండి, కుట్టేవే ఇవన్నీ కూడా. ఓకేనా? అయితే మీకు ఇన్ని చీరలు ఆర్డర్ ఎట్టు వచ్చినాయి అక్క అని కూడా మీరు అనుకోవచ్చు. కానీ ఇవన్నీ ఒక్క ఆమెవే. ఆమె యుఎస్లో ఉంటుంది. తను యుఎస్లో ఉంటుంది, కానీ తన వర్క్ అంటే మొత్తం ఇండియా వర్క్ అనమాట. మొత్తం ట్రెడిషనల్ కావాలనేసి ఇక్కడ మెయింటెనెన్స్ నేను చూసుకుంటుంటాను. ఇక మొత్తం నా దగ్గరే ఉంటుంది అనమాట. స్టాక్ అంతా కూడా ఏమొచ్చినా సరే, అంటే తను అక్కడ ఉంటుంది, ఇక్కడ నేను మెయింటైన్ చేస్తా. ఒక రకంగా చెప్పాలంటే తనదే అనమాట ఈ బొటిక్ అని పెద్ద పేరేమొద్దు, ఒక చిన్న షాప్ లాంటిది నేను చూసుకుంటుంటా అంతే. ఓకేనా? ఇవన్నీ చేసేవే. ఇంకా కొన్ని ఓపెన్ కూడా చేయలేదు, కొన్ని ఫాల్స్ చేసి పెట్టాను అంతే, కొన్ని టాజల్స్ చేసి పెట్టాను. ఇంకా ఇవన్నీ అయితే చేయాల్సినవే. ఇంకా ఇంకో మనం చేసుకునే డిజైన్స్ చూసారా, ఇంకా వెళ్ళలేదు కూడా. ఇవేమో బ్లౌజులు కూడా మగ్గము ఇంకా ప్యాటర్న్స్ చేయిస్తుంది తను. అవన్నీ కూడా ఇక్కడికే వస్తాయి. నా దగ్గరకు వచ్చిన తర్వాత నేను ప్యాక్ చేసి పంపిస్తాను అనమాట. మామూలుగా అయితే చీరలు చూపించడానికి తను ఒప్పుకోదు, అందుకనే నేను చూపించను కూడా. కుట్టినవి చాలా ఉండిపోయినాయి, ఇంకా అంటే ఐరన్ చేసి పెట్టేశాను అంతే, చేయించి ఇంకా పంపించలేదు. ఇవన్నీ ఇంకా కుట్టలేదు, బ్లౌజులు కూడా అలానే ఉండిపోయినాయి. ఇవన్నీ బ్లౌజ్ పీసెస్ ఇవన్నీ. ఇంకా నా వాటికి వస్తే ఫాల్స్ అనమాట. ఇంకెన్ని చీరలు ఉన్నప్పుడు మనకి ఇవి కూడా ఎక్కువగానే ఉంటాయి కదా. ఫాల్స్ ఇలా తెచ్చుకుంటాను, అన్నీ ఒకసారి తెచ్చుకుంటా. ఫాల్స్ తెచ్చుకొని కొన్ని వాష్ చేసి పెట్టుకుంటా. కుట్టాల్సినవి మాత్రానికి ఇలా ఐరన్ చేసి పెట్టుకుంటా. ఇంకా మిగిలిపోయిన టాజల్స్ కానీ, మిగిలిపోయిన నెట్ క్లాత్స్, ఇంకా మిగిలిపోయినవి థ్రెడ్స్ అన్నీ కూడా ఇలా బాక్సుల్లో నేను స్టోర్ చేసి పెట్టుకుంటాను. అవసరాన్ని బట్టి యూజ్ చేసుకుంటాను అనమాట. ఇక ఇది వచ్చి నేను వీడియో చేసుకోవటానికి యూజ్ చేసుకునే చిన్న బాక్స్ అనమాట. ఇది ఇక్కడ పెట్టేసి చేసుకుంటుంటాను. చాలా వీడియోల్లో మనకు కనపడుతుంది కూడా ఈ బాక్స్. ఇవేమో థ్రెడ్స్. ఇంకా కొన్ని బాక్సులు ఉన్నాయి, ఇంకా నేను అది ఓపెన్ చేయలేక కూడా బస్తా, కొన్ని మాత్రమే తీసాను ఇవి. తర్వాత ఈ చీరలు, ఇంకా ఇవి కూడా టాజల్స్ అయిపోయినాయి, ఐరన్ అయిపోయినాయి. ఇంకా వెళ్ళాల్సి ఉంది, బ్లౌజులు రాలా వీటి మీదకి, ఇంకా స్టిచ్చింగ్కి వెళ్ళినాయి. అవి ఇంకా రాలేదు, వాటి కోసం వెయిటింగ్. ఇవి కూడా అంతే, ఐరన్ అయిపోయినాయి, కుచ్చులు అయిపోయినాయి, పికో పల్స్ కూడా అయిపోయినాయి, బ్లౌజెస్ రాలా ఇంకా. ఓకేనా? ఇవి వచ్చేమో మిషన్ దారాలు, కాటన్ దారాలు. ఇవి నీడిల్స్ ఇలా కుచ్చు పెట్టుకుంటానండి నేను, కొన్ని వాడుకునే వరకు ఒక చిన్న బాక్స్లో పెట్టేసుకుంటూ ఉంటాను. థ్రెడ్స్ ఇవన్నీ ఏమో నెట్ క్లాత్స్.
నా శారీని బట్టి వస్తుంటాయి కదా, చేస్తుంటా కదా, అందుకని కలర్స్ అన్నీ తెచ్చిపెట్టుకుంటా. మిగిలిపోయినా అట్లా పెట్టేస్తా. ఇది వచ్చేసి మెటీరియల్ బాక్స్. కొన్ని ఏమో వీలైనంత వరకు డబ్బాలో వేసి పెట్టుకుంటాను. చాలా అవసరం పడతాయి కదా, ఒక్కసారి నేను తెచ్చి పెట్టుకుంటా అండి. మనకి ఇలా తెచ్చింది పెట్టుకుంటేనే మనకి తక్కువకి వస్తాయండి. ఈచ్ వన్ వచ్చేసి మనకి బయట 40 అమ్ముతున్నారు, 50 అమ్ముతున్నారు. ఎవరి ఇష్టానికి వాళ్ళు అమ్మేస్తున్నారు. ఒక్కో షాప్లో ఒక్కో రేటు చెప్తున్నారండి. అదేంటి అని అడగడానికి కూడా లేదు మనకి, అట్లా చెప్తున్నారనమాట. ఇదైనా అందుకనే నేను ఎక్కువ తెచ్చి పెట్టుకుంటా అనమాట. అయితే మళ్ళీ ఒకేసారి పెట్టేస్తే అయిపోతుంది కదా మనకి. ఇది ఈచ్ వన్ వచ్చేసి మనకి చెప్పాను కదా 40 అట్లా 50 అట్లా చెప్తున్నారు కదా. మనకి ఇది మొత్తం కలిపి కూడా నాకు 150 రూపీస్కి ఏమో వచ్చింది. 150 100 గుర్తులేదు, తీసుకొచ్చి చాలా రోజులు అయిపోయింది. ఇక మెటీరియల్ అయితే ఇవి కూడా అంతే, హాఫ్ కిలో తెచ్చి పెట్టుకుంటా. హాఫ్ కిలో కానీ పావు కిలో కానీ ఇలా తెచ్చుకుంటా. మనకి యూజ్ అవుతాయి కదా, మనకి ఒక బొటికే రన్ చేస్తున్నప్పుడు మనకి ఇవన్నీ అవసరం పడతాయి కదా. అందుకనే నేను ముందే తెచ్చి పెట్టుకుంటాను అనమాట. ఒక అరకిలో అట్లా, అరకిలో తెచ్చిన. అరకిలో వచ్చి మనకి 300 పడుతుందండి. రేట్లు పెరిగినాయంట కదా, ఇంతకుముందు కొంచెం తక్కువకి వచ్చాయి. ఈ మధ్య ఏందో బాగా పెంచేశారు రేట్స్. ఏం అడిగినా కూడా అమ్మో కొనేటట్టే లేదు అసలు, అంతగానో అమ్ముతున్నారు. ఇలా ఒక బాక్స్లో పెట్టేసి పెట్టుకున్నా ఇవన్నీ. ఇది లేవదు ఇప్పుడు. చేసింది ఇది. ఇంకా కొన్ని ఇక్కడ కూడా సర్దుకున్నా. ఈ టేబుల్ కూడా నేనే చేసుకున్నా చిన్నగా కార్డ్బోర్డ్స్ తోటి. ఇట్లాంటి ఆర్ట్ వర్క్లు అంటే మా ఇష్టం అండి నాకైతే. నేనే చేసి పెట్టేసుకుంటా. ఇంకా ఇవేమో రెడీ చేసిన చీరలు ఇంకా వెళ్ళలేదు, వర్క్ అయిపోయినాయి. కానీ ప్యాక్ చేసి పెట్టుకున్నా పంపించడానికి, కొరియర్ చేయాలి. ఇంకా ఇవన్నీ ఒక 10 శారీస్ ఏమో ఉంటుంది ప్యాక్ వచ్చేసి. ఓకేనా. ఇంకా నేను కూర్చునేది వచ్చి ఇక్కడ ఒక చిన్న స్టూల్ ఒకటి చేసుకున్నా అండి. ఈ చిన్న స్టూలు, దీని ఎత్తు కూడా ఎంత ఉంటుంది మా అంటే ఇంకో ఒక జానడుతో పాటు ఒక కొంచెం లెంత్ మనం టేప్తో కొలుసుకుంటే ఎంత ఉంటుంది, కొంచెమే అండి, మన మోకాలు ఎత్తు కూడా ఉండదు. చిన్న స్టూల్ ఒకటి చేసుకున్నాను. దాని తర్వాత ఇంకో బెడ్ ఇలా పెట్టుకున్నా. ఇది ఇలా ఉంటుంది. దీనికి మనకి కూర్చుంటే మనకి ఖచ్చితంగా మోకాళ్ళ దగ్గరకు వస్తుంది అనమాట. ఇది బెడ్ కూర్చుంటే ఇట్లా కొంచెం ఎత్తులో ఉంటుంది అంతే. ఇంకా ఇక్కడ నేను శారీ వచ్చి ఇలా పరుచుకుంటాం కదా, ఇటువైపైన ఇలా పరుచుకుంటాను శారీ వచ్చి. దీనిపైన ఇలా పెట్టుకొని ఇంకా మనకి కుట్టాలి అని అనుకున్నప్పుడైతే ఒక పళ్ళు మాత్రమే వచ్చేటట్టు తీసుకుంటా. ఇలా ఫోల్డ్ ఉంటుంది కదా, ఇది కదా మనకి పైకి కావాల్సింది. దీన్ని ఇలా వెనక్కి వేసేసి ఫోల్డ్ చేసుకుంటా ఇలా. ఇది పైకి వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని ఒక్కదాన్ని ఇలా ముందుకేసేసి ఇప్పుడు దీన్ని ఇలా పైకి మార్చుకుంటా. ఇంకా ఇట్లా ఓకేనా, ఇలా మార్చుకుంటా. ఇది ఇంకా లైట్ వెయిట్ ఉంది కాబట్టి మనకి నేను ఏం చేస్తా అంటే ఇక్కడ పిన్నులు పెట్టుకుంటా. ఇటువైపు అటువైపు పిన్ పెట్టుకుంటా. ఒక బరువు ఉన్న చీరలు, పట్టు చీరలు అనుకోండి, దీన్నే ఇంకొకసారి ఫోల్డ్ చేసుకుంటే మనకి సరిపోద్ది అనమాట. ఇగో ఇలా చిన్న ఫోల్డ్ వస్తుంది. నీట్గా కూడా కుట్టుకోవచ్చు మనం చీరని. ఓకేనా, అంతే అండి. ఇది ఒక అర్జెంట్ ఉండే ఈ చీర, అందుకని ఫ్యాబ్రిక్ టాజల్ చేసి పెట్టుకున్నాను. మనకి మెరూన్ ఉంది ఇందులోనే, అందుకని లైట్గా గ్రీన్ కూడా ఉంది కదా, అందులోనూ ఈ శారీకి మనకి ఫ్యాబ్రిక్ టాజల్స్ అయితేనే మంచిగా ఉంటాయండి. అందుకని చేసి పెట్టాను, కుట్టాలి, టైం లేదు.
ఓకేనా. ఇగో ఇలా కొరియర్స్ చేస్తూ ఉంటుంది నాకు కొన్న దగ్గర. ఇలా కొరియర్ రాగానే పిక్స్ తీసి పెట్టేస్తాను ఆమెకి. ఆమె చూసేసుకొని ఏమేమి అర్జెంటో చెప్తే నేను అవి కుట్టి పెడతా అనమాట. ఇదండి నా డ్రెస్సు. మాలతి మంద, పోచమ్మకుంట, సరూర్ నగర్, కేవీ రంగారెడ్డి, హైదరాబాద్. ఇది నా నంబరు 9346527181. ఇది మా మేడం విద్య. ఓకేనా అండి, అంతే. ఇంకొక ప్యాక్ కూడా రెడీగానే ఉంది, పార్సిల్ బిగ్ వన్ వెళ్ళడానికి. ఇవి వచ్చి 40 శారీస్. ఈ పార్సిల్ వచ్చి ఇవాళ పంపించాలి. నిన్న సండే కదా కుదరలేదు, ఇవాళ చూసుకుందాము. ఇంకా నా మిషన్ ఇంకా సెట్ చేయలేదు. చిన్న మిషనే, చూపిస్తా ఉండండి. ఈ టేబుల్ కూడా నేనే చేసుకున్నా. ఒక అట్టపెట్టెలోని పాత బట్టలన్నీ పెట్టేసి కుట్టేసిన. ఒక అట్టపెట్టెలోనే చిన్న బల్లలాగా చేసుకున్నా. నాది చిన్న మిషనే, పెద్ద మిషన్ కాదు, చిన్న మిషనే యూజ్ చేసుకుంటా నేను. ఇక్కడ కార్డ్బోర్డ్ కూడా ఉంది కదా, ఈ మిషన్ వాడుకుంటా అనమాట నేను. అయ్యో డస్ట్ అంతా పడ్డది. ఇంకా పెట్టలేదు, కుట్టడం స్టార్ట్ చేయలే. ఇంకా ఇవాళే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. కాస్త కొంచెం ఇంకొక రూమ్ ఉంది సర్దేది, అది అయిపోతే ఇంకా మనం రేపటి నుంచి వీడియోస్ పెట్టుకోవచ్చండి, టాజల్స్. ఓకేనా. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇది మరి ఇంకా నా రూమ్ అయితే ఇంకా ఈడ చాలా చీరలు ఉన్నాయి ఓపెన్ చేసాయి. ఇవన్నీ పెళ్లి చీరలు, వెడ్డింగ్ శారీస్. ఈ బాక్స్లో కూడా నిన్నే వచ్చినాయి. ఓకే అండి, మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. ఇంతే ఉంటుంది. ఇంకా నా రూమ్ అయితే ఇలానే. పైన వచ్చి బాక్సులు, అవి బ్లౌజులు, ఆ కవర్లలో ఉన్నవన్నీ బ్లౌజులు. అంటే విడిగా కూడా కొన్ని కుట్టిస్తూ ఉంటుంది, కొన్ని పాడైపోయి వస్తుంటాయి, ఏదేదో అవుతుంటాయి. ఇంకా అన్నట్లు పెట్టేస్తుంటాను. ఓకేనా అండి, ఇదైతే నా రూము. మరి కొంతమంది అడిగారు కదా, అందుకోసం అనేసి చెప్పాను. ఇలా ఉంటుంది. నేనైతే ఖచ్చితంగా ఈ బెడ్ అయితే నేను టాజల్స్ కోసమే ఉంచుకున్నా అండి. ఇరుకైతుంది, విప్పి పడేస్తా అన్నా కూడా మా సార్ అన్నారు, అరే నీకు కుట్టుకోవడానికి ఇబ్బంది అవుతుందిరా, బ్యాక్ పైన వస్తుంది, మళ్ళీ చీరలు పెట్టుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది, ఇట్లయితేనే మంచిగా ఉంటుంది, ఉంచుకో అని మరీ ఉంచేశారు. అదనమాట. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి, బాయ్. రేపు ఖచ్చితంగా డిజైన్ పెట్టేస్తా. ఈవినింగ్ పెడతానో లేనో చెప్పలేను, కానీ రేపైతే పెట్టేస్తాను. ఇంకా ఏమన్నా డౌట్ ఉంటే అడగండి. ఎలాగో రూమ్ చూపెట్టాను కదా, ఇంకేమైనా డౌట్ ఉంటే చెప్పండి. కామెంట్స్లో కానీ వాట్సాప్ కానీ చేయండి. నంబర్ కూడా పెట్టేశాను కదా, అది కూడా చూడకపోతే డిస్క్రిప్షన్లోని లింక్ ఇస్తాను, ఆ లింక్ చూడండి, లింక్ ఓపెన్ చేయండి, వాట్సాప్ లింక్. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. మళ్ళీ రేపు మంచి డిజైన్ తోటి మళ్ళీ కలుసుకుందాం. మీరు కూడా ఇలా సెట్ చేసుకోండి. ఒక చిన్న స్టూలు మనకి సరిపోను. బెడ్ అంటే ఎంత ఉంటుంది అండి, ఎత్తు అన్నీ ఒకేలా ఉంటాయి కదా, అంతే. దానికి కింద కూర్చున్నా కూడా అందుతుంది కుట్టడానికి. కాకపోతే బాగా నిటారు కూర్చోవలసి వస్తుంది, స్టిఫ్ కూర్చోవలసి వస్తుంది, వంగడానికి రాదనమాట. అదే చిన్న స్టూల్ ఒకటి పెట్టుకున్నామంటే సెట్ అయిపోద్ది. ఓకేనా, ట్రై చేయండి, బాయ్.